వందే శంభుం ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం. భూషణం పన్నగులు ఆ నాగేంద్రుడు ఆదిశేషుడు ఒక్కసారుండి, పరమేశ్వరా నీకు ఆభరణములుగా నేను ఉండి నీకు సేవ చేయాలనుకున్నాను తండ్రి అన్నంత మాత్రమున ఆదిశేషును ఆజ్ఞాపించగా పాములు ఆభరణములుగా మారినారు. ఇంకా చరిత్రల యందు వ్యాఖ్యానముల యందు కూడా అరణ్యంలో వెళుతూ సర్పాలు మహర్షులందరూ పూజిస్తున్నారు, హర్షిస్తూ ఉండగా నాగులుండి అనుకున్నారట, విషసర్పాలు కదా, విషసర్పములు. ఆ పాములుండి ఆ పుట్టలల్లో చెట్లల్లో దాక్కొని చూస్తూ పరమేశ్వర ఈ దేవతలు మహర్షులంతా పూజిస్తున్నారు కదా, ఆ పుష్పాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో కదా స్వామి, మేము నాగేంద్రులం కదా, మమ్మల్ని అందరూ చూస్తే చాలు చంపుతుంటారు, కొడుతూ ఉంటారు, మేము మీకు ఆభరణములుగా మారేలాగున మాకు వరమివు స్వామి, మమ్మల్ని కూడా లోకాలు పూజించేలాగున వరమివు స్వామి అని కోరుకున్నారంట ఆ నాగేంద్రులు. ఆ నాగేంద్రుల మనోభావన గ్రహించి వెంటనే ఆభరణముల పాములనే ఆభరణాలుగా మార్చుకున్న భగవంతుడు పరమభక్తులై అభిషేకాలు చేస్తూ అర్చిస్తూ పూజిస్తూ, సర్వేశ్వర నీ దర్శనం కావాలి, నీ కైవల్యము నీ స్థానమును ప్రసాదిస్తూ అని ఏడుస్తూ కన్నీటి ధారల ద్వారా భగవంతుని అభిషేకం చేస్తున్న పరమభక్తులకు భగవంతుడు మోక్షం ఇస్తాడా ఇవ్వడా చెప్పండి? ఎందుకు ఇవ్వడు? పాములనే ఆభరణములుగా చేసుకున్నాడు అన్నంత మాత్రమున, కోరుకున్నంత మాత్రమున. అందుకోసమే పన్నగ భూషణం మృగధరం, అందుకోసం ఇది ధరించి వందే శంభుం ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాపతిం మృగధరం. అంటే మహర్షులు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మహర్షులంతా కూడా ఆయా చర్మముల రూపంలో ధరించి భగవంతునికి వస్త్రములుగా మారిపోయినారు. వందే పశూనాం పతిం, పశువులు అంటే ప్రాణులు, తెలియని ప్రాణులు. పశువా అంటారు. జ్ఞానము లేని వారు పశువులు. అట్టి జ్ఞానము లేనటువంటి అజ్ఞానులం కూడా అట్టి పశువులం కూడా పాలించువాడు, పరమపదమును ప్రసాదించి దేవుడు పరమేశ్వరుడు. పశువులకు గూఢంగా ముక్తిని ప్రసాదించువారు. పాలించువాడంటే లాలించువాడు, ఆడించువాడు, ముక్తిని ప్రసాదించువాడు. ఈ జగత్తునంతా పిపీలికాది బ్రహ్మ పర్యంత్రము సమస్త లోకాలను గూఢంగా పాలిస్తున్నాడు పరమేశ్వరుడు. అందరికీ ఏది కావాలనో అది ఇస్తున్నాడు. ముక్తి అంటే ముక్తిని ఇస్తున్నాడు. నేను పూర్త సస్త నా ఇష్టం అంటే అట్నే కాన్నైనా అంటాడు. ఏమంటాడు? నేను పాపాలు చేస్తాడు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే చైనం య సంసారే బహుసుస్తారే కృపాయ పారే పాహయ మురారే. ఆ పరమేశ్వరుని ప్రార్థించినంత కాలము మీ ఇష్టం. తిరగాలంటే తిరగండి, నన్ను చేరాలనుకుంటే నాలో ఐక్యం చేసుకుంటా. భగవంతుడు ఎవరి అభిష్టాన్ని బట్టి ఎవరెవరి కోరుకుంటారో అది ప్రసాదిస్తాడు. ఒక్కసారి నన్ను రక్షించు అంటే చాలు రక్షిస్తాడు. నాకేం అవసరం లేదు భగవంతుని స్మరించకుండా, నా ఇష్టం అంటే నీ ఇష్టం. చూశారా? ఒకసారి జరిగిన విషయం, పూర్వకాలంలో జరిగిన విషయం ఇది, కట్టుకథలు కావు, జరిగిన విషయం ఇది. పార్వతీ పరమేశ్వరులు నందివాహన రూఢులై ఆకాశ వీధిలో విహరిస్తూ ఉన్నారు. అలా విహరిస్తున్నప్పుడు కొంతమంది గొర్రెలు మేకలు ఉంటాయి కదా, ఆ పాటలు పాడుతూ ఒక గొర్రెల కాపరి ఆ కత్తి అనగా గొడ్డలి కత్తి తీసుకున్నాడు. ఆనంద పారవశ్యంలో కొమ్మ పైన కూర్చొని పాటలు పాడుతూ మొదలు నరుకుతున్నాడు. ఆనందంలో పార్వతీమాత ఉండి, పరమేశ్వర ఎంత అమాయకుడు, ఆనంద పారవశ్యంలో దేవుని పాటలున్నా దేవుడు కాపాడేవాడు, ఏదో పనికిరాని పాటలు పాడుతూ ఆనంద పారవశ్యంలో అది నరుకుతున్నాడు. అందుకోసం ఏ పాటలు పాడినా ఏది చేసినా భగవాన్ నామంతో ఉండాలి.
అక్కడ భగవన్ నామము లేకుండా ఏదో ప్రకృతి గురించి వ్యర్థమైన పాటలు పాడుతూ ఉన్నందువల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొందలేకపోయినాడు. ఆ గొర్రెల కాపరి, ఆ మేకల కాపరి అలా కొట్టుతూ ఉన్నప్పుడు పార్వతీమాత అన్నది, పరమేశ్వర వాడు అమాయకుడుగా ఉన్నాడు స్వామి, వాడిని ఏదో విధంగా రక్షించండి అని అంటూ ఉంది. బిడ్డలపైన చూడు ఆ జగజ్జనునికి ఎంత ప్రేమను, స్వామి రక్షించంటే పార్వతి నన్ను పిలుస్తేనే నేను కాపాడుతా, పిలవకపోతే వారి ప్రారంధ కర్మాలు, నేను నిమిత్త మాత్రమే. నేను చెప్పినానుగా వేదశాస్త్ర పురాణముల యందు నన్ను స్మరణ చేస్తే రక్షిస్తాను, స్మరించకపోతే పుడుతూ సస్తుంటారు అని నేను వేదశాస్త్ర పురాణముల ద్వారా నేను చెప్పినాను కదా. ఆ వేదశాస్త్ర పురాణాలు ఎవరికి అర్థం కాదని చెప్పి నేను గురువులను సృష్టించినాను కదా, గురువుల ద్వారా నేను చెప్పిస్తూనే ఉన్నా కదా మానవాళికి. అది వినకుండా ఎట్టబోతే వారి కర్మలు, నేను నిమిత్త మాత్రుని అంటే, లేదు స్వామి మీరు రక్షించాలని గట్టిగా పాదాలు పట్టుకుంది. సరే పార్వతి, ఈ సృష్టికి ఎవరు? మనం అమ్మ నాయన మనమే కదా, ఈ సృష్టికి తల్లిదండ్రులు మనమే కదా. పార్వతి అమ్మ అంటే చాలు నువ్వు రక్షించు, నాయన అంటే నేను రక్షిస్తా అని ఒకరొకరు మాట తీసుకున్నారు. అమ్మ అంటే నువ్వు రక్షించు, నాయన అంటే నేను రక్షిస్తా అని ఆ నంది వాహనం పైన కూర్చొని చూస్తూ ఉన్నారు. అప్పుడుండి వెంటనే ఆ కొమ్మ కొట్టినాడు, అది విరుగుతూ అమ్మన్లే నాయనండి సస్తి 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 అనుకుంటా కింద పడిపోయినాడు. కాలు చేతులు ఎరిగి దుర్మరణం పాలైనాడు, ముక్తి పొందలేకపోయినాడు. చూశారా, పరమేశ్వరుడు తన ఎదుట ఉన్నప్పటికైనా ముక్తి పొందలేకపోయినాడు. పరమేశ్వరుడు సర్వాంతర్యామి, భగవంతుడు లేని చోటు లేదు. ఒక్కసారి అందుకోసమే అమ్మ నాయన అనే పదము అందుకోసం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని వేదమాత చెప్పింది. అందుకోసమే ఈ పదమును అమ్మ నాయన అనే పదము, అమ్మ అన్నప్పుడు పార్వతీమాత జ్ఞాపకం రావాలి, నాయన అన్నప్పుడు పరమేశ్వరుడు జ్ఞాపకం రావాలి. అది మీరు కంఠోపాఠం చేసుకొని ఆ రూపములను స్మరణ చేసినారనుకో, ఆ పార్వతి పరమేశ్వర స్వరూపులే మా తల్లిదండ్రులనే భావన చేత ఎవరైతే తల్లిదండ్రుల సేవ చేసుకుంటారో అట్టి వారికి ముక్తిని భగవంతుడు ప్రసాదిస్తారు. అందుకోసమే ఈ సృష్టిలో భగవంతుడు పరమేశ్వర అంటే చాలు పలుకుతూనే ఉంటాడు, సర్వావస్థనందులు కాపాడుతూనే ఉంటాడు. అందుకోసమే వందే పశూనాం పతిం, ఈ ప్రపంచాన్ని అందరిని కూడా పాలన చేస్తున్నాడు భగవంతుడు.